ఇలా వచ్చి మనం ఏ వాళ్ళ తెలుసుకుందామండి. అంటే ధర నిన్నటిపైన తగ్గిందా లేదా పెరిగిందా వీటిని ఏ వాళ్ళ తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఇంకెందుకు ఆలస్యం ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే తెలిసిందే కదా, మదనపల్లి మార్కెట్లో సుమారుగా ఒక 29 మండీలు ఇంకా 31, 32, 33 ఇలా అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే కేవలం కొన్ని మండలికి మాత్రమే దిగుమతులు అయితే వస్తున్నాయి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే ఈ వీడియోని లైక్ చేయకుండా చూస్తూ ఉంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే ప్రస్తుతానికి అయితే కేవలం కొన్ని మండలికి మాత్రమే దిగుమతులు అయితే వస్తున్నాయి. నిన్న అయితే అంగళ్ళ మార్కెట్ లో ధర అయితే పెరిగింది. సో ఈ రోజు కూడా ఆ ఎఫెక్ట్ మనకు కూడా పెరుగుతుందో లేదో చూడాలి. మాక్సిమం పెరగాలన్న దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే మనకి సైమల్టేనియస్ గా నిన్న దిగుమతి భారీ స్థాయిలో వచ్చింటే ఈ రోజు మాత్రం దిగుమతి నేడుతో పోల్చుకుంటే ఒక 20% మేర దిగుమతి తగ్గింది. ఈవెన్ అన్ని మండీలకి నేటితో పోల్చుకుని దిగుమతి అయితే తగ్గింది. ఒక 2, 3, 4 మండీలకు మాత్రం ఇంచుమించు సేమ్ నిన్న వచ్చినట్లు వచ్చినా మిగతా మండీలన్నిటికీ నేటితో పోల్చుకుని దిగుమతి అయితే తగ్గింది. ఓవరాల్ గా మార్కెట్ మొత్తం చూసుకున్నట్లయితే